ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన శక్తి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఇంట్లోనే ఎలా పూజించాలి, అలాగే జంట నాగులను ఎలా పూజించాలి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఆరోగ్యాలు కలగాలన్నా, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు, ఈ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. కాబట్టి ఈ వీడియో మీ కంట పడిందంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి. వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు పసుపు ముద్దను తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ చేసుకోవచ్చు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంటి గుమ్మం ముందు అలాగే మీ పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. ఈరోజు స్వామిని పూజించేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో కానీ ఎరుపు రంగు గన్నేరు పూలతో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. సాధారణంగా పూజలో పసుపు అక్షింతలు ఉపయోగిస్తాము, కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను ఉపయోగించాలి. కాబట్టి బియ్యంలో కొంచెం కొబ్బరి నూనె, కొంచెం కుంకుమను కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక స్వామివారి పూజలో పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా మంచిది. పిండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి బియ్యం పిండిలో 2 పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారి ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఒక దీపంలో 5 వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇక సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు నివేదించాలి. అలాగే దానిమ్మ పండ్లు, అరటి పండ్లు, పచ్చిపాలు, బెల్లం ఇలా ఏవైనా 2 రకాల నైవేద్యాలను సమర్పించండి. అయితే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పండ్లు నివేదించండి. తద్వారా ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ స్వామివారికి అక్షింతలను సమర్పించండి. ఇక చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మీ తలపై అక్షింతలను వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారి పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామిని చాలా సులభంగా మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఏది చేసినా చేయకపోయినా చాలా శక్తివంతమైన చిన్న మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శరవణ భవ. ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లు చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఈ ఒక్క మంత్రాన్ని చదివితే చాలు, మీరు ఏది కోరుకున్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో నివసిస్తాడు కాబట్టి షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ నాగదేవత విగ్రహాలను కానీ నాగుల పుట్టను కానీ పూజించండి. మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారి జన్మించిన షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలు, జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళలేని వారు నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి నాగపుట్టను పూజించండి. నాగుల పుట్టను పూజించే వారు పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోయండి. అలాగే పుట్ట ముందు నెయ్యి దీపం వెలిగించి పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జంట నాగులను కూడా విశేషంగా పూజించాలి. ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి దళాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అతి త్వరలోనే మంచి వివాహం కుదురుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు పచ్చామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భుజంగ స్తోత్రం చదవండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పి మరియు కీళ్ళ నొప్పి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం అంతా ఉపవాసం ఉంటే సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయవచ్చు. అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఎవరికైనా పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరూ స్కంద గాయత్రి మంత్రాన్ని చదవండి. స్కంద గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదివితే మీ కెరియర్లో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ రోజున స్వామివారిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక ఈరోజు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కళ్ళారా చూస్తే మీ జీవితంలో మీ జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ అలాగే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మకథను తప్పనిసరిగా వినాలి. స్వామివారి జన్మకథ వింటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి స్వామివారి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. అదేవిధంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా తులసి కోటలో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడి 3వ కన్ను నుండి సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఆ రాక్షసుడితో మహాయుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించాడు. కాబట్టి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని